హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అండ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈ పండగని మీ ఫ్యామిలీస్తో అందరితో కలిసి మీరు హ్యాపీగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఆ పరమశివుడి ఆశీర్వాదం అనేది మీ పైన ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనసారా ప్రే చేసుకుంటున్నానండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనము మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు ఈ పండగ రోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు, తనకు మీరు గుర్తుకు వస్తున్నారా లేదా, తన పరంగా మీ ఆలోచన విధానం ఎలా ఉంది, మీ మీద ప్రేమగా ఉన్నారా లేదా కోపంగా ఉన్నారా, లేదా మీరు తన లైఫ్లో వద్దనుకుంటున్నారా లేదా తన లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారా, అసలు ఈ పర్సన్ ఆలోచన ఈరోజు ఎలా ఉందో చూస్తాం. ఓకేనా? అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? ఓకే అండి, చూస్తాం. ఇప్పుడు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అండ్ తను నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, అసలు మీ మీద కోపంగా ఆలోచిస్తున్నారా లేదా ప్రేమగా ఆలోచిస్తున్నారా, మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, అవన్నీ మనం ఈరోజు రీడింగ్లో చూస్తామన్నమాట. ఓకేనా? అలాగే మార్నింగ్ వీడియో వస్తుంది కదా, దాన్ని కూడా ప్రతి ఒక్కరు చూడండి అండ్ లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ నేను మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాను, తర్వాత మీ ఫీలింగ్స్ కూడా చూస్తానండి. ఓకే? ప్లీజ్ యూనివర్స్ అండ్ డివైన్స్, ప్లీజ్ ఏంజల్స్, చూసి మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వారి మనసులో ఉన్న పర్సన్ వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ కప్స్ అండి, ద స్టార్, 9 ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, the hermit, queen of pentacles, strength, 8 of pentacles, ace of wands, 2 of cups, knight of wands, wheel of fortune. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హార్ట్ బ్రేక్. మీ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారా అంటే యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ ఈ పర్సన్ మీ మీద ప్రేమగా ఆలోచిస్తున్నారా లేదా ఈరోజు కోపంగా ఆలోచిస్తున్నారా అంటే తను మీ మీద కోపం అయితే ఏమి చూపించడం లేదండి. తను చీటింగ్కి గురయ్యారనమాట. సో తనకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చూపిస్తుందండి. మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయితే తన జీవితంలో ఈరోజు. ఓకే, తనకి ఎవరో చీట్ చేశారనమాట. మేబీ ఈ పర్సన్ ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో ఆ పర్సనే తనకి చాలా హార్ట్ బ్రేక్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా బాధపడుతూ ఉన్నారండి. మీ లైఫ్లోనే థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. ఒకవేళ థర్డ్ పర్సన్ లేదు అనుకుంటే వారి ఫ్యామిలీ కూడా వస్తుందన్నమాట. ఓకేనా? సో తను చాలా చీటింగ్కి గురయ్యారు అన్నట్టుగా చూపిస్తుందండి. లేదా మీకు మీ పర్సన్కి రీసెంట్గా ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడము అండ్ ఇద్దరు ఒకరికొకరు హార్ట్ బ్రేక్ చేసుకోవడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని తర్వాత విడిపోవడం అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. చాలా ర్యాష్గా పదాలు వాడడం అనమాట. అలాంటిది ఏదో చూపిస్తుందండి. దానివల్ల ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ ఆ విషయాలన్నీ తను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారనమాట. అండ్ థర్డ్ పర్సనే ఉన్నారు అంటే ఇక్కడ తప్పకుండా థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్కి ఈరోజు చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసినట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ తన లైఫ్లో ఇంకా ఎవరిని ఇన్వైట్ చేయకూడదు అంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అందరి పరంగా తను అలసిపోయారు. ఇక తన జీవితంలో ఎవ్వరు వద్దు. అండ్ ఇక్కడ ఇంకొక సినారీ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఆ ఆప్షన్స్ని చూసుకుని ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుందండి. ఓకే, అక్కడ తను హ్యాపీగానే ఉన్నారా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి తను. ఓకే, ఒక స్టార్ లాగా ఉన్నారనమాట. తను అదర్ రిలేషన్లో ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మిమ్మల్ని మోసం చేశారు అనే ఫీలింగ్ ఈ పర్సన్లో ఉందండి ఈరోజు. ఓకే,
కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కెరీర్ పరంగా హార్డ్ వర్క్ చేసే పర్సన్ కూడా ఉంటారు. తను ఏ వర్క్ చేసినా మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో, మిమ్మల్ని అనరాని మాటలు అనడం కానీ, లేదా థర్డ్ పర్సన్ తను చూస్ చేసుకొని వెళ్ళిపోవడం కానీ, అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పడము అండ్ మిమ్మల్ని తన అవసరానికి వాడుకోవడం అలాంటిది ఏదైనా చేసి తర్వాత మీకు మోసం చేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మీ పట్ల తను ఏదైతే చేశారో బిహేవియరు దాని పరంగా ఈ పర్సన్ బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. అండ్ తను ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి తన నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. కాకపోతే తను పెద్ద ఆఫర్ అయితే తీసుకొని వస్తున్నారంటే లేదు, చిన్న ఆఫర్ అనమాట. తనకి ఇంకా మీ మీద అట్రాక్షన్ అనేది చావలేదు, చాలా మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందన్నమాట. కాబట్టి తను మళ్ళీ మీకు కాల్ కానీ లేదా మెసేజ్ అన్నా చేస్తారనమాట. చిన్నగా మెసేజ్ చేయడము లేదా మీకు మిస్డ్ కాల్ చేసి వదిలిపెట్టేయడము అలా కూడా చేయొచ్చండి ఈ పర్సన్. ఓకే. మీ పరంగా తనకు చాలా బాధ అయితే కలుగుతుంది. మీకు చేసిన దానికి తను చాలా మీకు ఏదైతే నమ్మక ద్రోహం చేశారో దానికి ఈ పర్సన్ ఆ బాధని తను అనుభవిస్తున్నారండి. ఓకే. తన లైఫ్లో తను ఎంత స్టార్ లాగా ఉన్నా తనకు వేరే విధంగా తన లైఫ్లో వేరే సిచ్యువేషన్ పరంగా తనకు ప్రాబ్లం అనేది చూపిస్తుంది అనమాట. దాని పరంగా తను చాలా బాధపడుతున్నారు. తనేమి హ్యాపీగా ఉండడం లేదు. సో మేబీ ఈ పర్సన్కి మీరు మనీ పరంగా ఏదైనా హెల్ప్ చేసి ఉంటే ఆ మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. మీరు చాలా కేరింగ్ చూపించారు కానీ తనే థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. కొంతమంది మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారు ఈ పర్సన్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీతో రిలేషన్లోకి రావడానికి తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇప్పటిదాకా మీకు మీ పర్సన్కి ఏదైతే కర్మ నడిచిందో అదంతా ఇప్పుడు మీరు మీ పర్సన్ బాధపడేది ఉందన్నమాట. ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. అంటే ఇప్పుడు దాకా బాధపడి ఉన్నారు అంటే హ్యాపీగా ఉంటారనమాట ఇద్దరు. ఇక్కడ నా కార్డ్స్ని బట్టి తప్పకుండా మీ ఇద్దరికైతే రీయూనియన్ జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. అండ్ ఈ పర్సన్ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీ గురించి ఆలోచన అనేది ఈ పర్సన్కి రోజు రోజుకి ఎక్కువైపోతుంది అనమాట. మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వారిని పక్కన పెట్టారు. అండ్ మీ గురించి ఆలోచన అనేది ఈ పర్సన్కి ఎక్కువైపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో ఒక కేరింగ్ కనెక్షన్ లాగా తను ఫీల్ అవుతున్నారండి. తనకు తెలియదు మీ మీద ప్రేమ ఉందా ఇంత అనే విషయం మీ పర్సన్కి తెలియదండి. తను థర్డ్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత కానీ తన మనసులో ఉన్న మీ మీద ఉన్న ఫీలింగ్ అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. మీతో ఒక బాండింగ్ తను మంచి బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్కి మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ జరగబోతుంది. అండ్ ఈ పర్సన్ మీ రిలేషన్ పరంగా హార్డ్ వర్క్ చేయాలి అంటే ఇప్పటిదాకా మీరే ఎఫర్ట్స్ పెట్టడము, చీటికి మాటికి మీరే కాల్ చేస్తూ ఉండడము, తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అవన్నీ మీరే అడుగుతూ ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ మీరు అంతకుముందు మీరు ఎలా చేశారో చీటికి మాటికి కాల్ చేయడం కానీ అవన్నీ తను ఇప్పుడు మీ పట్ల తను అలా చేసేది చూపిస్తుంది అనమాట. ఓకే. మీ రిలేషన్ తను ఎలాగైనా సరే స్ట్రెంత్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు దాకా మీ రిలేషన్ అసలు ఉందా లేదా అన్నట్టుగా నడుస్తూ ఉంది అంటే ఈ రిలేషన్ని తను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్, ఒక గట్టి బంధం అయితే ఉంది అని తను నిరూపించుకోవాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం. ఇక్కడ ఈ పర్సన్ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఆ ఆప్షన్స్లలో ఈ పర్సన్కి ఎవరు నచ్చడం లేదండి. ఓకే. ఆప్షన్స్ అన్నిటితో ఈ పర్సన్ సహజీవనం చేసి ఉన్నారనమాట. అంటే వారందరితో తను కొన్ని రోజులు రిలేషన్లో ఉండడము, ఫస్ట్ మీతో రిలేషన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. తర్వాత ఆప్షన్స్ వైపు వెళ్ళడము, వారితో కూడా తను కొన్ని రోజులు రిలేషన్లో ఉండడము. సో అక్కడ వారికి సో అక్కడ ఈ పర్సన్కి ఎవరు నచ్చడం లేదండి. కాబట్టి మళ్ళీ మీతో రిలేషన్లోకి అయితే వచ్చేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ తప్పకుండా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఓకే. ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. తనకి మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఒక స్టార్ లాగా అనమాట. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి కదా, సో అలా అంత హై లెవెల్లో మిమ్మల్ని చూస్తున్నారనమాట ఈ పర్సన్. కాబట్టి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే
వచ్చేది చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్, వృషభం, కన్య, మకర రాశి పర్సన్ చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అయితే ఉందండి. ఓకే, 9 of Wandsకి క్లారిఫికేషన్ ద మూన్. తప్పకుండా ఈ పర్సన్ అయితే చీటింగ్కి అయితే గురయ్యారండి. తనకి ఎవరో చీట్ చేశారు అండ్ తను ఏదో ఒక విషయంగా హర్ట్ అయ్యారనమాట. కాబట్టి మీరు తనకి చాలా గుర్తుకొస్తున్నారు అండ్ తను ఏ దారి పట్టుకుని అయితే వెళ్ళిపోయారో అదే దారి పట్టుకొని మీ లైఫ్లో వచ్చేది అయితే చూపిస్తుంది అనమాట. తప్పకుండా మీ రిలేషన్ అయితే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి. వారి మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, అండ్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు, వారి కెరియర్ కావచ్చు, అన్నీ థర్డ్ పర్సన్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, తను అక్కడ హట్ అయి ఉన్నారు కాబట్టి తనకు మీరు చాలా గుర్తుకొస్తున్నారు ఈరోజు. అండ్ ఈరోజు తనకి మీరు ఈరోజు నైట్ కల్లా చాలా గుర్తుకొస్తున్నారు. తన లైఫ్లో మీరు ఉంటే బాగుండు అని తను పట్టుకుని వెళ్ళిన దారే మళ్ళీ అదే దారి పట్టుకుని మీ లైఫ్లోకి వస్తున్నారనమాట తను. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఇన్ని రోజులు ఈ పర్సన్ తన ప్రేమ కానీ తను అసలు మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు కాల్ చేసి మెసేజ్ చేసి మీతో చాలా ప్రేమగా మాట్లాడేది అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, ద హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్. తన లైఫ్లో తన సిచ్యువేషన్ అనేది ఏమీ బాగలేదండి. చాలా బర్డెన్గా బతుకుతున్నారు ఈ పర్సన్. బతికి ఉన్నారా అంటే బతికే ఉన్నాను అనే పొజిషన్ తన లైఫ్లో చూపిస్తుందండి. ఓకే, అంత హ్యాపీగా అయితే ఈ పర్సన్ లేరనమాట. ఓకే, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. తన నెత్తి మీద ఏదో పెద్ద భారం ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మేబీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు. మేబీ మీ రిలేషన్లో కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. ఓకే, అండ్ మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే మిమ్మల్ని ఈ పర్సన్ ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని రావచ్చు, లేదా తన లైఫ్లో తనకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ కర్మచక్రం కార్డ్ కింద ఏమొచ్చింది అంటే ఇక్కడ ఫైటింగ్ అనేది వచ్చిందండి. సో ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏదైతే జరిగిందో ఆ కర్మ అంతా ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. సో ఈ కర్మ ఇక్కడ దాకా అంతా ఎమోషనల్ కార్డ్స్ అన్నమాట. చాలా చీటింగ్ జరగడము అండ్ ఆర్గ్యూ పెట్టుకోవడము అలాగనమాట. సో ఆ కర్మ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ చీటింగ్ మాటికి మీతో ఆర్గ్యూ పెట్టుకోవడం కానీ తన ఇన్మెచ్యూర్ తనం అనేది తనలో ఉంటుందండి. మేబీ ఈ పర్సన్ పుట్టినప్పటి నుంచి తన బ్లడ్లో కూడా అలాగే ఉండొచ్చు. ఇన్మెచ్యూర్ డెసిషన్ తీసుకోవడము, ఇన్మెచ్యూర్గానే మాట్లాడడము, తను ఏజ్లో పెద్దగా ఉన్నా సరే లేదా ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అయినా సరే వారి రక్తంలోనే అలా ఉంటుందన్నమాట. ప్రతి విషయంలో ఇన్మెచ్యూర్గా ఆలోచించడము అండ్ అలా చేస్తూ ఉంటారు వారు. ఓకే, అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. ద చారియట్. ఈ పర్సన్ తన లైఫ్లో తను అయితే హ్యాపీగా ఉండడం లేదండి. మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటిదాకా ఈ పర్సన్కి మీ రిలేషన్ పరంగా అసలు ఎలాంటి క్లారిటీ కూడా లేదు అనుకుంటే మీతో ఒక రిలేషన్ని ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ 2 of Cups క్లారిఫికేషన్. తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారండి పర్సన్. మీ పర్సన్ మ్యానిపులేటివ్ పర్సన్ కూడా ఉంటారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు మళ్ళీ. నేను ఆల్రెడీ చెప్పాను తనలో ఇన్మెచ్యూర్ తనం ఉంటుంది. సో తను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ జగిల్ అయిపోతున్నారనమాట. ఇక్కడ దాకా తను మీతో రీయూనియన్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి. తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతున్నారు వారందరూ తనని మోసం చేస్తున్నారు. మీరే తనకు రైట్ పర్సన్, మీరే ఒక దేవత, మీరే ఒక దేవుడు అని అనుకున్న పర్సనే మళ్ళీ ఇక్కడ వచ్చి స్టక్ అయిపోతున్నారనమాట. మీ మీద ఫ్యాషన్ ఉంది, మీతో రీయూనియన్ చేయాలి ఎలాగైనా సరే అనుకుంటున్నారు, మళ్ళీ జగిల్ అయిపోతున్నారు. మళ్ళీ కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోతున్నారు అనమాట. వారి ఫ్రెండ్స్ సర్కిల్లోనో లేదా వేరే వారు ఎవరైనా మాట అన్నారనుకోండి, మళ్ళీ ఆ మాటనే పట్టుకొని తను ఆలోచిస్తూ ఉంటారనమాట. వారు ఎందుకు అలా అన్నారు అన్నట్టుగా మళ్ళీ కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోతారు ఈ పర్సన్. 8 of Pentaclesకి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఈ పర్సన్కి డే అంతా తను హార్డ్ వర్క్ చేసి వచ్చినా కూడా నైట్ వచ్చేసరికి ఈ పర్సన్ అసలు తనకు నిద్ర ఉండడం లేదండి. చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీరు తనకి చాలా గుర్తుకొస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్కి. ఈ
పర్సన్ పడుకున్నా సరే తన కలలో కూడా మీరు వస్తూ ఉంటారనమాట. మీతో చెప్పి ఉండకపోవచ్చు ఈ పర్సన్, తన కలలో కూడా మీరు వస్తున్నారు. అండ్ తను ఆ కలలో మీరు రావడం వలన తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు తను. ఈ బంధం అనేది ఉంటుందా ఉండదా, తెగిపోతుందా అనే విధంగా మీ మీ బంధం అనేది ఉండొచ్చు ఈ పర్సన్తో. ఆ బంధాన్ని తను స్ట్రెంత్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. అండ్ ఈ పర్సన్ కొంచెం పిరికిగా కూడా ఉంటారనమాట. సో ఏ విషయంలో కూడా తను ధైర్యంగా ముందు ఉండి ఆ డెసిషన్ అనేది తీసుకోరనమాట ఈ పర్సన్. ఓకే, సో మీ బంధాన్ని తను ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి మీకు. అంటే తను మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి అనే ఆలోచన విధానం ఈ పర్సన్లో చూపిస్తుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారంటే మీరు ఊహించిన విధంగా, మీరు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కానీ, లేదా మీరు అసలు ఈ పర్సన్ని మర్చిపోదాము అని అనుకునే టైంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారనమాట. ఓకే, తన దగ్గర నుంచి లేదా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు మీరు అనుకునే విధంగా తన దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ అయితే వచ్చేది చూపిస్తుందండి. ఓకే ఓకే అండి, యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఎలాంటి ఆన్సర్ అనేది ఇవ్వబోతున్నారో చూస్తాం. ఓకే, ద సన్, 3 of swords, ద ఎంప్రెస్. హలో అండి, యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ అనేది తీసేటప్పుడు రికార్డ్ అవ్వలేదండి. సో సారీ అందరికీ. సో ఇప్పుడు చెప్పేస్తాను అనమాట. సో నేను తీసిన కార్డ్ తర్వాత పేజ్ ఆఫ్ స్వార్డ్స్ తర్వాత ఇక్కడ 9 of Pentacles అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అన్నమాట. సో ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారండి. ఓకే, యూనివర్స్ మీకు ఏం తెలియజేస్తున్నారో నేను చెప్తున్నాను. ఓకే, ఈ పర్సన్ మీతో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మీతో దూరంగా ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మీతో కావాలనే తను గొడవ పెట్టుకొని చాలా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. సో ఈ పర్సన్ మీతో దూరంగా ఉన్నారు. ఇద్దరు కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదా అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని గమనించడం లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి, ఇండిపెండెంట్ పర్సన్ లాగా ఉండండి అని చెప్తున్నారనమాట. ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించకుండా ఉండకండి. ఈ పర్సన్తో మీకు తను మీ గురించి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ దగ్గర నుంచి తను ఫిజికల్గా తను మిమ్మల్ని కోరుకుంటున్నారనమాట. సో మీ మీద ప్రేమ అయితే చూపించడం లేదు నాకు ఎక్కువ. సో ఫిజికల్గా తనకి మీకు కావాలి అనే ఉద్దేశం తనలో ఉందండి. ఓకే, కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. అప్పుడు మీరేంటో తనకి చూపించండి, అంతేగాని ఎప్పుడు తన గురించి ఆలోచించుకుంటూ ఉండకండి. ఓకే, తన దగ్గర ఇన్మెచ్యూర్ తనం అనేది ఉంటుందండి. అండ్ ఈ పర్సన్ మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉంటారనమాట. ఓకేనా, కాబట్టి మీరు ఈ పర్సన్ గురించే ఎక్కువగా ఆలోచించడం మానేయండి. ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాం. ఓకేనా. మేషరాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీకు ఈరోజు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు, లేదా మీరైనా ఎవరికైనా నమ్మక ద్రోహం చేయొచ్చు. అండ్ కర్కాటక రాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే వస్తున్నారంటే చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటుందన్నమాట. సో వారితో మీకు ఈరోజు రీయూనియన్ జరగబోతుంది. అండ్ కన్యా రాశి వారు మీ రిలేషన్ పరంగా మీకు ఇన్ని రోజులు జస్టిస్ రాకపోతే ఈరోజు మీకు ఆ జస్టిస్ అనేది రాబోతుంది. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఈరోజు ఏదైనా కాంటాక్ట్ కూడా రావచ్చు అనమాట. అండ్ తులారాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఈరోజు కాల్ కానీ మెసేజ్ కూడా రావచ్చండి. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు మీకు ఈరోజు మనీ ఫ్లో చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారి లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ కూడా వచ్చేది చూపిస్తుంది అనమాట. అండ్ మకర రాశి వారు ఈరోజు మీరు మనీ పరంగా చాలా లాస్ అవుతున్నారండి.
అండ్ మీ పర్సన్‌ని కూడా మీరు చాలా మిస్ అవుతా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీకు మనీ పరంగా హ్యాపీనెస్ లేదు అండ్ మీ ఫ్యామిలీ పరంగా హ్యాపీనెస్ లేదు. అండ్ పర్సన్ పరంగా కూడా మీకు హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లో లేదనమాట. చాలా బాధపడతా ఉన్నారు మీరు. అండ్ కుంభరాశి వారు, మీరు చాలా ధైర్యంగా ఉన్నారండి ఈరోజు. చాలా స్ట్రెంత్ అవుతా ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. ఇప్పుడు మనం మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూసేస్తాను. ఓకే. సో ఇద్దరిది 1 కార్డ్ తీసుకుంటాను. మీ పర్సన్ ఎనర్జీ డోర్ టు స్పిరిట్ మనీ ఫ్లో చాలా బాగుంది. ఈ పర్సన్కి ఆల్ టైడ్ అప్. మీతో ఈ పర్సన్ చాలా టైర్డ్ అయిపోయారు, ఇంకా తన వల్ల కాదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సనే ఉన్నారు అంటే ఆ థర్డ్ పర్సన్తో తను ఏమి హ్యాపీ ఉండడం లేదు. ఆ రిలేషన్లో తను చాలా బర్డెన్గా భరిస్తున్నారు, జీవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది? మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మనీ ఫ్లో కూడా మీకు చాలా బాగుందన్నమాట. ఓకే. ఓకే అండి. అండ్ మ్యూచువల్ ఫీలింగ్ వచ్చేసి ఇద్దరు ఒకరితో ఒకరు చాలా అటాచ్మెంట్ అయితే అయి ఉన్నారు, కానీ బయట పడడం లేదనమాట. మీరేమో మొహమాటం లేకుండా అన్నీ మీ పర్సన్తో షేర్ చేస్తారు, కానీ ఈ పర్సన్ అలా షేర్ చేయరనమాట. తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటే తను దేవుడికి వెళ్ళి చెప్పుకుంటారనమాట. అలాంటి పర్సన్ కూడా ఉంటారు. సరిగా ఈ పర్సన్ డెసిషన్ కూడా ఏమీ తీసుకోరండి. సో వేరే వారి మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజనేట్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.